Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. సో ఇండస్ట్రీకి వస్తున్నటువంటి లేడీ ప్రొడ్యూసర్ని అడుగుదాం. సో వాట్ ఛాలెంజెస్ యూ ఫేస్డ్ అండి ఫర్ లగ్గం టైం అంటే ఏం చెప్తారు? ఛాలెంజెస్ అంటే ఇష్టపడి చేసినప్పుడు ఏదైనా ఛాలెంజ్ అయినా ఇష్టంగానే ఉంటుంది కదా. అంటే బేసిక్గా ప్రొడ్యూసర్స్కి ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా తీసేస్తాం, బడ్జెట్ పెట్టేస్తాం, ఆర్టిస్టులను తీసుకొస్తాం, సినిమా కంప్లీట్ కూడా చేస్తాం. కానీ దీన్ని ఇక్కడి నుంచి థియేటర్ దాకా లాక్కు రావడమే మనం వేసిన రథం ముగ్గురు లాగే అంత కష్టంగా ఉంటుంది అనమాట. సో అది ఎలా ఉంది, ఆ ఫేజ్ ఎలా ఉంది మీకు? ఏమో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు చూడాలి ఇంకా ఎట్లా అవుతుంది, ముంబైకి ఎట్లా వెళ్తుందో చూడాలి. పక్క తెలంగాణ అన్నమాట హిమగారు. అదే ఓల్డ్ సిటీ, ఏమన్నా తేడా వస్తే ఓల్డ్ సిటీకి రండి చూసుకుందాం, అంతేనా? ప్రజోత్ గారు ఏంటి మీకు ఫీవర్గా ఉందంట, ఒంట్లో బాగాలేదంట? కొంచెం ఉంది మేడం. దిష్టి తగిలేసింది మీకు. సినిమా దిష్టి ఏదన్నా ఉంటే మీకే ఎఫెక్ట్ అయింది అంటే మీరే బాగా కష్టపడ్డారు సినిమా కోసం. అందరూ పడ్డారు మేడం. నేను నార్మల్ గా అన్నానండి, మీకు జ్వరం వచ్చింది కాబట్టి మీరే ఎక్కువ కష్టపడ్డారని. లేదు పడ్డా అందరు, కానీ ఏంటంటే ఒక యంగ్ టీమ్ ఇది. అంటే మీరు చూసి ఇప్పుడు అందులో మీరు పేర్లు చూసిన టెక్నీషియన్ నేమ్స్ కూడా అంత కొత్త వాళ్ళే. అవును. సో అందరికి ఏంటంటే ప్రూవ్ చేసుకోవాలి కసి. సో అందరూ 100 ఇవ్వమంటే అందరూ 110 120 ఒక 200 కూడా ఇచ్చిండు. అవునా? సో అట్లా సూపర్, అందరు బాగా కష్టపడ్డాం. కాదు మీకు ఈ కథ ఎప్పుడు ఎలా ఎక్కడ పుట్టింది? అంటే ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్న కథనా లేదంటే ఫిక్షనలేనా? అంటే కొన్ని ఉన్నాయి మేడం. అంటే లైక్ మాయాబజార్ నుంచి కొంచెం క్యాటరేషన్ తీసుకున్నా. శశిరేఖ అభిమన్యుడు వాళ్ళు లవ్ స్టోరీ అంటే ఇష్టము. అక్కడ నుంచి మాయాబజార్ని నేను ఒక లవ్ స్టోరీలో చూస్తుండే. ఓకే. సో అక్కడ నుంచి తర్వాత ఇక మేము హారర్ మూవీ తీద్దాం అనుకున్నాం, నేను హీరో. బట్ అన్ఫార్చునేట్గా కరోనా టైంలో అది కుదరలేదు మాకు. బట్ ఏదైనా మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్కి వెళ్దాము. ఫస్ట్ మనం ఆడియన్స్లో ఫ్యామిలీని కనెక్ట్ అయితే తర్వాత రిమైనింగ్ ఆడియన్స్ అందరినీ కనెక్ట్ అవ్వచ్చు మనం అని చెప్పేసి ఇక అప్పుడు అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి స్లోగా ఈ కథ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. చాలా స్మార్ట్గా ఆలోచించారు. ఫ్యామిలీ అంటే 4 టికెట్లు, అదే యంగ్ అనుకోండి 2 టికెట్లే తెగుతాయి. అంతే కదా, చాలా స్మార్ట్. మీరు అభిమన్యు శశిరేఖ అంటే నీవేనా నన్ను పిలిచినది తలిచినది అని చెప్పి అనుకోండి. అయితే మీ సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. ఎవరు చెప్పినా ఓకే, హీరో హీరోయిన్స్ని కొంచెం బ్రేక్ ఇచ్చాం, మేము వస్తాం మీ దగ్గరికి, కంగారు పడకండి. పవన్ అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్, తను చాలా రోజులు నుంచి ఉన్నాడు. మన మ్యూజిక్ షాప్ మూర్తి కూడా చేసినాడు. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అనమాట తను. సో నా ఫ్రెండ్ కూడా అలానే. సో ఇక ఏంటంటే మనకి ఇది నచ్చినా నచ్చకపోయినా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ట్యూన్ మార్చినా పంపిస్తుండే. సో అలా మనకి అంటే ఈ ట్యూన్ నచ్చకపోయినా చిరాకు పడ్డాడు, ఇంకో ట్యూన్ పంపిస్తాడు. సో మనకి సెట్ అయ్యే ట్యూన్స్ పంపిస్తుంటాడు. అండ్ తనకు కూడా సింక్ అవుతుంది, నా ఐడియా అర్థమవుతుంది. ఒక్కోసారి నాకు ఇది నచ్చదని చెప్పేసి తనే అది అవాయిడ్ చేస్తాడు. ఇక అలా మొత్తం ఇక డిఓపి కూడా ఫ్రెండే తను కూడా. సో తను కూడా చాలా కష్టపడ్డాడు. ఎడిటర్ నా ఫ్రెండే, అందరు ఫ్రెండ్సే. ప్రొడ్యూసర్ గారు కూడా ఫ్రెండే. ప్రొడ్యూసర్ అంటే వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళే. ఓకే. హీరో ఫ్రెండే, ఎందుకంటే ఆల్రెడీ ముందు ఒక హారర్ సినిమా చేయాలనుకో. హీరోయిన్ ఆడిషన్ తర్వాత ఫ్రెండ్ అయిపోయిందా? నా ఫ్రెండ్ అయిపోయింది. ఓకే, అవ్వాల్సిందే డైరెక్టర్ అక్కడ. Hi, congratulations Olga Videos. 18 million subscribers. Like, share and subscribe.